హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హలో వరల్డ్. ఈ రోజు వచ్చేసి మనం చూసాం కదా బ్యాక్గ్రౌండ్ లో ఉండేది కృష్ణా బ్యారేజ్ అండి. మనము కృష్ణా బ్యారేజీ విజయవాడలో కనకదుర్గమ్మ బ్యారేజ్ దగ్గర ఉన్నాము. మొత్తం కూడా ఎక్సలెంట్ వ్యూ ఉంటుంది. ఇక్కడ చాలా మంది స్నానాలు చేయడానికి కూడా వచ్చారు. సో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి నవరాత్రుల ఉత్సవాలు జరుగుతున్నాయి అందుకని. సో చాలా మంది భక్తాదులు కూడా వచ్చేసారు. సో బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది మనకు కృష్ణా బ్యారేజ్ అండి. సో అది ప్రకాశం బ్యారేజ్ అంటారు. కృష్ణా నది ప్రవహిస్తున్న బ్యాక్గ్రౌండ్ లో మనకు చాలా మంది కూడా ఇక్కడ స్నానాలు చేసేయడానికి కూడా అవకాశం ఈ విధంగా ఉంది. సో లోపలికి అయితే అలో లేదు చాలా మంది కూడా. సో మీకు లోపలికి అలో ఉందని చాలా మంది భక్తులు వస్తుంటారు. సో లోపలికి అలో లేదు ఇక్కడ, ఒకటి గుర్తుపెట్టుకోండి. అదొకటి కూడా మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, మొత్తం కూడా ఇది కృష్ణా నది అండి. సో ఎక్సలెంట్ గా ఉంది కదా. వాటర్ ఏమో అమ్మో అనేది అట్లా పారిపోతున్నాయి. సో ఏ రేంజ్ లో ఉన్నాయి చూడు. వాటర్ సౌండ్ అయితే వినిపించదు మీకు, ఎందుకంటే నేను మైక్ క్యాన్సిలేషన్స్ పెట్టుకున్నాను. సో వాటర్ సౌండ్ సాధ్యమైన వరకు వినిపించదు మొత్తం కూడా. సో భక్తులు వచ్చేసి మనకు 9 రోజులు నవరాత్రులు జరుగుతాయి కనుక మనకు ఇక్కడ సో చాలా బందోబస్తు పెట్టేశారు. ఎక్కడెక్కడనే కట్టడి చేసి పడేశారు. ఇక్కడ ఇందాకనే స్నానం చేసి ఈ విధంగా ఉంది పాయింట్ మొత్తం కూడా. సో లేడీస్ కి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయండి ఇక్కడ. చాలా మంది మీరు వ్యూ పాయింట్ చూడాలనుకుంటే ఇక్కడికి వచ్చేసేయండి దసరాకు. సో చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంతమంది మీరు దుర్గమ్మ వారిని దర్శించుకున్నారో మాకు కామెంట్ చేయండి వీడియోలో. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ కృష్ణా బ్యారేజ్ అండి. ప్రకాశం బ్యారేజ్ అంటారు దీనిని. సో కృష్ణా నదిపై ఉంటుంది ఇది మొత్తానికి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్.